క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలపు 22వ ఆదివారపు సువిశేష పట్టణ ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి సువిశేష పట్టణము మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, నేటి ఆధునిక మానవుడు కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ప్రతి మానవుడు శరీరము వంగి పని చేసి సంపాదించాలనే తపన, ఆ ఆశ, ఆ కోరిక నేటి ఆధునిక మానవునికి ఆ కోరిక, ఆ తపన చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ప్రతి మానవుడు ఈజీగా అన్నిటినీ సంపాదించాలి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద అన్ని సంపాదించాలి అని అనుకుంటున్నాడు. కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ఒక విద్యార్థి చదవకుండా మంచి మార్కులతో పాస్ కావాలని ఆలోచనలతో జీవిస్తూ ఉన్నాడు. చాలా మంది నిరుద్యోగులు దేనికి కష్టపడకుండా ఒక అప్లికేషన్ అప్లై చేయమన్నా కానీ చేయకుండా చాలా లేజీగా ఉంటూ నాకు ఉద్యోగం రావాలా అని అనుకుంటున్నాడు. ఒక వ్యాపారి పెట్టుబడి పెట్టకుండా, పెట్టుబడి మీద కష్టపడకుండా, అనేక ఊర్లకు వెళ్ళి తన పెట్టుబడి పెట్టిన దాన్ని 10 మందికి చెప్పకుండా ఊరికి కూర్చొని ఉండి డబ్బు రావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు మానవుడు. ఇలాగా ప్రతి విషయంలో కూడా మానవుడు కష్టపడడానికి ఇష్టపడడం లేదు. అదే విషయాన్ని ఈనాటి సువిశేష పట్టణములో కూడా పునీత పేతురు ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, గడచిన వారము క్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి, మీరు నన్ను ఎవరని భావించుతున్నారు అని తన శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పునీత పేతురు గారు ముందుకొచ్చి, నీవు సజీవము కలిగిన దేవుని కుమారుడమైన క్రీస్తు ప్రభు అని చెప్పినప్పుడు, యోనా పుత్రుడమైన సీమోను, నీవు ఎంత ధన్యుడవయ్యా! ఈ విషయాన్ని నీకు తెలియపరిచినది నీ రక్త మాంసాలు కాదు, పరలోకము నుండి నా తండ్రి ఈ గొప్ప విషయాలను నీకు విశదపరిచాడు అని వాక్యం పలికింది. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు సజీవం కలిగిన దేవుని కుమారుడని తెలుసుకున్న వెంటనే మొదట ఆయన మీద తన సంఘాన్ని నిర్మించాడు. పరలోకపు తాళపు చెవులను ఆయనకిచ్చాడు. భూలోకం మీద అధికారాన్ని ఆయనకిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఈరోజు సువిశేష పట్టణాన్ని చెబుతూ ఉన్నాడు. తన శిష్యులను పిలిచి, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నేను నిజమైన దేవుని కుమారుడమైన క్రీస్తు ప్రభునని మీరు తెలుసుకొని ఉన్నారు. అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియపరచబోతూ ఉన్నాను. ఇంతకు ముందు నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. ఏంటి? తన మరణము గురించి కానీ, తన శ్రమల గురించి కానీ, తన పునరుత్థానం గురించి కానీ ఇంతకు ముందు క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన శిష్యులతో ఒక్క మాట కూడా తన శ్రమల గురించి కానీ, తన మరణం గురించి కానీ, తన పునరుత్థానం గురించి బోధించలేదు. ఎప్పుడైతే ఈ శిష్యులు ఇతడు సజీవం కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని తెలుసుకొని ఆ సత్యాన్ని బాహాటముగా ప్రకటించారు, అప్పుడే క్రీస్తు ప్రభు తన శ్రమల గురించి, తన మరణం గురించి, తన పునరుత్థానం గురించి
ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళతో అన్నాడు, అయ్యా నేను జెరూసలేమునకు వెళ్ళాలి. ఆ జెరూసలేములో నేను పెద్దల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, అధికారుల చేత, ప్రధానార్చకుల చేత నేను అనేక శ్రమలను అనుభవించవలేను. నేను చాలా కష్టపడవలేను. రాతికి బంధించి నన్ను కొరడాలతో కొడతారయ్యా. ఇలాంటి శ్రమలను నేను అనుభవించి నేను మరణాన్ని చవిచూడాలి. ఆ మరణము తర్వాత నేను పునరుత్థాన శక్తితో పునరుత్థానాన్ని నేను పొందుతాను అని తన శిష్యులకు చెప్పినప్పుడు పునీత పేతురు గారు కొద్ది నిమిషాలలో ఆయనకు పెద్ద అధికారాన్ని ఇచ్చాడు క్రీస్తు ప్రభు. అధికార హోదాతో ముందుకొచ్చి, అయ్యా ఇట్రా పక్కకు అని చేతులు పట్టుకొని ఆయన పక్కకు తీసుకొని పోయి చెప్తూ ఉన్నాడు, ఇలాంటి సంఘటనలు నీ జీవితంలో జరగకూడదు ప్రభువా. దేవుడు ఇలాంటి సంఘటనలు నీ జీవితంలో చేయకూడదు. ఎందుకు చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు క్రీస్తు ప్రభు పునీత పేతురుని అంటాడు, సాతాను నా నుండి దూరంగా వెళ్ళిపో. నా పనికి నువ్వు అడ్డుగా ఉన్నావు. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలుగా లేవు, మానవుని ఆలోచనలుగా ఉన్నాయి. నాకు ఒక అడ్డుగోడగా ఉన్నావు నువ్వు, అందుకే సాతాను నా నుండి వెళ్ళిపో అని క్రీస్తు ప్రభు అన్నాడు. ప్రియమైన సోదరులారా, ఎందుకు పునీత పేతురును క్రీస్తు ప్రభు సాతాను అని బోధించాడు? మనం తెలుసుకోవలసిన విషయం. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన తర్వాత ఆయన 40 రోజులు 40 రాత్రులు ప్రార్థనలో గడపడానికి ఎడారికి పోయాడు. ఎడారికి పోయిన తర్వాత ఆ 40 రోజులు గడిచిన తర్వాత క్రీస్తు ప్రభు ఆకలి కొన్న తర్వాత సాతాను ఆయన దగ్గరికి వస్తూ ఉంది. సాతాను వచ్చి మొదట వేసిన ప్రశ్న ఏమిటి అంటే, నీవు నిజముగా దేవుని కుమారుడవైనచో. ఈనాడు పేతురు నీవు నన్ను ఎవరని భావించుతున్నావు అని చెప్పినప్పుడు నీవు సజీవము కలిగిన దేవుని కుమారుడవైన క్రీస్తు ప్రభు అని బాహాటముగా చెప్పాడు. అయితే సాతానుకు తెలుసు ఇతడు క్రీస్తు ప్రభు, ఇతడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని సాతానుకు తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపకూపమున కట్టుమిట్టాడుతున్న ఈ మానవుని ఈ సాతాను అనే నా సంఖ్యల నుండి విడుదల చేయటానికి ఈ క్రీస్తు ప్రభు శిలువ ఎక్కబోతూ ఉన్నాడు. ఆ శిలువ మరణము ద్వారా వాళ్ళందరికీ విడుదలను ప్రసాదించబోతూ ఉన్నాడు అన్న సత్యము ఆ సాతానుకు తెలుసు. అందుకే ఆ సాతాను ఆ పరిచర్య నుండి, ఆ దైవ పరిచర్య నుండి మానవుని ఆలోచనలోకి తీసుకొని రావటానికి ఆయన దగ్గరికి వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. అప్పుడు నీకు చూడండి ప్రజల అభిమానం వస్తూ ఉంది, ప్రజల నుండి నీకు పేరు వస్తుంది, నీ పేరును ఎప్పుడు కూడా మరచిపోరు వాళ్ళు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని సాతాను శోధిస్తుంది. ఈ విధంగా క్రీస్తు ప్రభుని 3 పర్యాయములు నీవు సజీవము కలిగిన దేవుని కుమారుడవైతే ఈ పర్వతం నుండి క్రిందికి దూకుము. చూడండి, ఈ పర్వతం నుండి అన్ని చూపించింది, లోకాన్ని చూపించింది, లోకంలో ఉండే వైభవాన్ని చూపించింది, కీర్తిని చూపించింది, అక్కడ కనపడే ప్రతిదీ చూపించింది. చూపించి నువ్వు నా ముందర సాష్టాంగ పడు అని అడిగింది. ప్రియమైన సోదరులారా, సాతాను ఆ శిలువ నుండి క్రీస్తు ప్రభుని దూరం చేయాలని ప్రయత్నించింది. మానవుల్ని రక్షించకుండా అడ్డుగోడగా నిలవాలని ఆశపడింది ఆ సాతాను. అందుకే అక్కడ సాతానును, ఓ సాతాను, ఈ దైవ కుమారుని శోధించడానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అదే విధంగా ఈరోజు పునీత పేతురు గారు
క్రీస్తు ప్రభుని, ఆ శిలువను, ఆ శిలువ శ్రమలను, ఆ శిలువ మరణాన్ని వద్దు అంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు ఆ రోజు ఏ విధంగా అయితే సాతాను నన్ను శోధించిందో, ఈ రోజు నువ్వు కూడా అదే విధంగా నన్ను సాతాను వలె శోధిస్తూ ఉన్నావు. అవి వద్దు ప్రభువా అని నువ్వు అంటూ ఉన్నావు. అందుకే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలుగా లేవు, నీ ఆలోచనలు మానవుని ఆలోచనలుగా ఉన్నాయి అని క్రీస్తు ప్రభు చాలా ఓపెన్గా చెప్పాడు. ప్రియమైన సోదరులారా, మానవులమైన మనము చాలా వరకు మన శిలువ శ్రమలను అనుభవించటానికి, ఈ మానవుని జీవితంలో మనకు కలిగే ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను శిలువగా మనం భరించలేక మనం అనేక శిలువైన మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నాము. అదే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా మార్గము ఇరుకైన మార్గము, సులువైన మార్గము కాదు. సులువైన మార్గము నిన్ను అనేక చెడులకు దారి తీస్తూ ఉంది. నా మార్గం ఇరుకైన మార్గము, ఆ మార్గంలో నడుచువాడు పరలోక రాజ్యానికి అతడు వెళుతాడు అని క్రీస్తు ప్రభు ముందే చెప్పాడు. అయితే ఈరోజు పేతురు ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించగాకు. ఎందుకంటే ఈ పేతురుకు మానవుని ఆలోచనలకు ఇచ్చాడు, మానవుని తలంపులుగా తలస్తూ ఉన్నాడు. ఈ లోకము, ఈ లోక వ్యామోహాలు, ఈ లోక కోరికలు, ఈ లోకంలో ఉండే హోదాను, ఈ లోకంలో ఉండే పవర్, అధికారం, పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో అలాంటి రాజు అవుతాడు అని అనుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఇచ్చే అధికారం కాదు, ఈ ఇరుకైన మార్గంలో, ఈ శ్రమల మార్గంలో నేను ప్రయాణించి పరలోక రాజ్య అధికారాన్ని నేను పొందాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఆయన తన శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు 12 మంది శిష్యులు నా వలే నన్ను అనుసరించాలి అంటే మీ స్లీవను మీరు ఎత్తుకొని నన్ను అనుసరించాలి. మీ కష్టాలను, మీ బాధలను, మీ ఒంటరితనాన్ని, మీ జీవితాన్ని, పేదరికాన్ని, వీటన్నిటిని కూడా అనుభవించి అన్నిటిని వదిలిపెట్టి మీ స్లీవను ఎత్తుకొని నన్ను అనుసరిస్తే మీరు పరలోక రాజ్య భాగ్యానికి అర్హులవుతారు. లేకపోతే మీరు ఈ భూలోకానికి సంబంధిత బిడ్డలుగా మారిపోతారు అని క్రీస్తు ప్రభు చాలా చక్కగా చెప్పి ఆయన అంటున్నాడు. మంచి సందేశం ఇచ్చాడండి, నాకు ఇష్టమైన సందేశం ఇది. ఏంటంటే, ప్రియమైన సోదరులారా, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ప్రయోజనమేమున్నది? ఆ ఆత్మకు బదులు మానవుడు దేవునికి ఏమీ ఇవ్వగలడు? మానవుడా, నువ్వు ఇప్పుడే మరణించి న్యాయ తీర్పునకు పోతే నరకమా మోక్షమా నిర్ణయించుకోవలసిన సమయమిదే. మీరందరూ ఈ లోకంలో అన్నిటిని సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉండే హోదాలు కావాలనుకుంటున్నారు, అధికారం కావాలనుకున్నారు, పేరు కావాలనుకున్నారు, ప్రఖ్యాతలు కావాలనుకుని మీరు ఆశపడుతూ ఉన్నారు. అయితే లోకాన్ని సంపాదించిన తర్వాత ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముందయ్యా? ఆత్మలో సంతోషాన్ని కోల్పోతే ప్రయోజనం ఏముందయ్యా? ఆత్మలో శాంతిని కోల్పోతే ప్రయోజనం ఏముందయ్యా? ప్రియమైన సోదరులారా, నేటి ఆధునిక మానవుడు లోకాన్ని తన ఆధీనంలోకి, తన గుప్పెట్లోనికి తెచ్చి పెట్టుకున్నాడు. సెల్ ఫోన్లో ఏది సాధించాలన్నా అది సాధించగలుగుతూ ఉన్నాడు. వాడు అనుకున్నది బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, లేకపోతే ఎక్కడ నా ఫ్లాట్ ఉంది అని చూసుకోవటానికి కానీ, ఏదైనా ఈ లోకంలో అన్ని తన అరచేతులోకి తెచ్చిపెట్టుకొని సెల్ ఫోన్ ద్వారా అన్నిటిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే మానవుడు తన హృదయాంతరంగంలో శాంతిని కోల్పోతూ ఉన్నాడు.
ప్రేమను కోల్పోతూ ఉన్నాడు, బంధాలను కోల్పోతూ ఉన్నాడు, శాంతిని కోల్పోతూ ఉన్నాడు, మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నాడు. అందుకే అనేక రోగాలకు గురవుతూ ఉన్నాడు మానవుడు, అన్ని సమస్యలకు గురవుతున్నాడు మానవుడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మానవుడు నేటి ఆధునికంలో క్లిష్టమైన చాలా ఇరుకైన జీవితాన్ని జీవించటానికి అస్సలు ఇష్టపడడం లేదు. వాళ్ళకున్నాయి, మాకు లేవు, మేము సంపాదించాలి అని మోసం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, ఇతరులను బెదిరిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నారు, మోసగింపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. సొంత అక్క చెల్లెలను, అన్నాదమ్ములను, బంధువులను, తల్లిదండ్రులను కూడా హింసించి తన పేరు కోసం, తన అధికారం కోసం, తన డబ్బు కోసం ఈ విధంగా అనేక విధాలుగా కష్టపెట్టిన జీవితాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రియమైన సోదరులారా, కష్టపడుతున్నారా? బాధపడుతున్నారా? ఇబ్బందులకు గురవుతున్నారా? రాత్రి పగళ్ళు ఏడుస్తూ ఉన్నారా? అప్పుల బాధల్లో జీవిస్తున్నారా? అప్పులు కట్టుకోలేని జీవితాన్ని జీవిస్తున్నారా? ఫైనాన్స్ తీసుకొని దాన్ని వడ్డీని కట్టలేక బాధపడుతూ ఉన్నారా? సజీవం కలిగిన దేవుడు ఉన్నాడని విశ్వసించండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని, మీకు జీవాన్ని ఇస్తాడని, శక్తినిస్తాడని మీరు నమ్మండి. మన దేవుడు నడిపించే దేవుడు. విశ్వసించిన వారిని ఎవరిని కూడా అనాధారముగా వదిలిపెట్టలేదు మన దేవుడు. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోనండి, దేవుని సాన్నిధ్యంలో నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. దేవుడు నీకు చాలా దగ్గరలో ఉన్నాడు అని అర్థం. ఎప్పుడైతే కష్టపడకుండా మనం లగ్జూరియస్ జీవితం, విలాసవంతమైన జీవితం జీవిస్తున్నావంటే దేవునికి నువ్వు చాలా దూరంగా జీవిస్తూ ఉన్నావని అర్థం. నువ్వు కష్టపడుతూ, బాధపడుతూ, శ్రమలు పడుతూ ఉన్నట్లయితే పునరుత్థాన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు.